ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. కనుమ రోజున ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కడితే చాలు, దరిద్రుడైనా సరే కుబేరుడు అవుతాడు. ఏళ్లనాటి ఇంట్లో దరిద్రం, పీడలు అన్నీ కూడా పారిపోతాయి. మహర్షులు చెప్పిన అత్యంత రహస్యమిది. అయితే కనుమ పండగ రోజు ఇంటి గుమ్మానికి కట్టవలసినటువంటి ఆ ఆకులు ఏంటి, కనుమ పండుగ యొక్క విశిష్టత ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండగనే కనుమ పండగ అంటారు. దీన్ని పశువుల పండగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండగ. పశు పక్షాదులకి గౌరవాన్ని సూచించే పండగలా కనుమ ప్రసిద్ధి చెందింది. ఈ రోజున ఇంటికొకరు చొప్పున తెల్లవరకు ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకుని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరడులు, కొన్ని చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు ఇలా చాలా సేకరిస్తారు. కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సేకరించాలి. అనగా మద్దిమాను, నేరేడి మానుచెక్క, మోదుగపూలు, నల్లేరు, మారేడుకాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకుని వచ్చి వాటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగా అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది. దీన్ని పశువులకు తినిపించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకుని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది. ఇలా ఒకదానికి సుమారు 2-3 దోసెల్లా ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు, మేకలు అయితే కొన్ని వాటంతట అవే తింటాయి, లేకుంటే వాటిక్కూడా తినిపిస్తారు. ఏడాదికొకసారి ఈ ఉప్పు చెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని నమ్మకం. అది నిజం. ఎందుకంటే అందులో ఉన్నవన్నీ కూడా ఔషధాలు, వనమూలికలే. ఆ తర్వాత పశువులన్నింటినీ పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుకొనిపోయి స్నానం చేయించి లేదా ఈత కొట్టించి ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను పదునైన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడలు ఉన్నవారు వాటి కొమ్ములకు ఇత్తడి కొప్పెలు తొడిగి మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ కూడా పరిగిలిపోయి ఉన్నందున పశువులన్నింటినీ కూడా వదిలేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్ఠించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడతారు. పొంగలి అంటే కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండటం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. ఈ రోజుకు అది ఒక పెద్ద కుప్పగా తయారై ఉంటుంది. దాన్ని చిట్లా కుప్ప అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్లు తయారై ఉంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజా కార్యక్రమం ప్రారంభించి దేవుడి ముందు పెద్ద తళిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. పూజానంతరం మొక్కుకున్నవారు చాకిలి చేత కోళ్లను కోయించుకుంటారు. అప్పటికి బాగా చీకటి పడి ఉంటుంది. అప్పటికి పశు కాపరులందరూ కూడా ఊరి పశువులన్నింటినీ అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తలికలోని పొంగలిని తీసి ఒక పెద్ద ముద్దగా చేసి అందులో సగం పోలికానికిచ్చి, అంటే పశువుల కాపరికి తినమని చెప్పి తర్వాత అక్కడున్న చిట్లా కుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలికాడు పశువులన్నింటినీ బెదరగొట్టి చెదరగొడతాడు. అవి బెదిరి చేలంబడి పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువుల బెదరగొడుతున్న పోలికాని వీపున చాకలి తన చేతిలో ఉన్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దాన్ని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడతాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తలికలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్లను కోసుకుని పొంగళ్లను తీసుకుని తాపీగా ఇళ్లకు వెళ్తారు. ఈ సందర్భంగా పెద్ద మొక్కు ఉన్నవారు పొట్టేళ్లను కూడా బలిస్తారు. దాని రక్తాన్ని అన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని పొలి అంటారు. ఆ పొలిని తోటోడుగాని, నీరు గట్టోడుగాని తీసుకునిపోయి అందరి పొలాల్లో, చెరువుల్లో, బావుల్లో పొలో పొలి అని అరుస్తూ చల్లుతాడు. అప్పుడే కొత్త మొక్కులు కూడా మొక్కుకుంటారు. అంటే తమ పశుమందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమరాజుకు మొక్కుకుంటారు. అప్పటికప్పుడే ఒక పొట్టేలు పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తమవుతుంది.
ఈ విధంగా కనుమ పండగకు ఒక విశిష్టత అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ కనుమ రోజున మీరు ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టారంటే ఇంకా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన సంక్రాంతి 3 దినాల పండగలో చివరి రోజైన కనుమ రోజు ఇంటి గుమ్మానికి కనుక మీరు ఈ ఆకులు కట్టారంటే కటిక దరిద్రుడైనా సరే కుబేరుడు అవుతాడు. ఏళ్లనాటి ఇంట్లో దరిద్రం, పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రోజు ఇంటి గుమ్మానికి కట్టాల్సిన ఆకుల విషయానికి వస్తే కనుక రావి ఆకులను కట్టాలి. ముఖ్యంగా రావి చెట్టు అనేది దేవతా వృక్షం అని మనందరికీ తెలుసు. సకల దేవతా వృక్షంగా రావి చెట్టును పరిగణిస్తూ ఉంటాం. రావి చెట్టులో ఎన్నో మహిమలు ఉంటాయి. అలాగే రావి చెట్టు ఎంతో విశిష్టతను కూడా కలిగి ఉంటుంది. రావి ఆకులకు ఎంతో మహిమ ఉంటుంది. ముఖ్యంగా రావి చెట్టుకు ప్రదక్షిణ చేసినట్లయితే మీరు కోరుకున్న కోరికలు కూడా తీరతాయి. అలాగే ఈ యొక్క దేవతా వృక్షం యొక్క ఆకులు అంటే ఈ యొక్క రావి ఆకులను 11 తీసుకుని రండి. వాటిని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత, అంటే మీరు ఇది ఏ సమయంలో చేయాలంటే కనుమ పండుగ రోజు మీరు ఇంట్లో స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఈ పని చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 11 రావి ఆకులను తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత వాటికి పసుపుతో, గడపలకు ఏ విధంగా అయితే పసుపును రాస్తామో అదేవిధంగా మీరు పసుపుతో ఆ యొక్క ఆకులకు అంతా కూడా రాసిన తర్వాత గంధంతో బొట్లు పెట్టండి. ఆ పైన కుంకుమతో బొట్లు పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ యొక్క కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలన్నింటినీ కలుపుతూ ఒక్కొక్క దానికి ముడివేస్తూ మీరు ఈ యొక్క 11 ఆకులను ముడివేసుకుంటూ వెళ్లి మీ యొక్క ఇంటి గుమ్మానికి అంటే ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం ఏ విధంగా అయితే కడతామో అదేవిధంగా ఈ కనుమ రోజు ఈ విధంగా 11 రావి ఆకులతో, మరికొంతమంది 13 రావి ఆకులు కూడా కడుతూ ఉంటారండి. కానీ బేసి సంఖ్యలో మాత్రమే ఉండాలి. 11 కాని 13 కాని 15 కాని ఈ విధంగా మీరు రావి ఆకులను కట్టుకోవాలి. వాటిని మామిడాకుల తోరణం ఏ విధంగా అయితే కడతామో అదే విధంగా మీరు కనుమ పండగ రోజున మీ ఇంటి గుమ్మానికి ప్రధాన ద్వారానికి ఈ విధంగా రావి ఆకుల తోరణాన్ని కట్టాల్సి ఉంటుంది. రావి ఆకులను అందంగా అలంకరించుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత కాడలకు ముడివేస్తూ ఈ విధంగా తోరణం తయారు చేసుకుని మీరు మీ యొక్క ప్రధాన ద్వారానికి కట్టుకోవాలి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే ఈ రావి ఆకులకి అత్యంత మహిమ అనేది ఉంటుంది. అలాగే ఈ రావి చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి సకల పీడలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకుంటారు. ఈ విధంగా ఇంటి గుమ్మానికి మీరు ఈ యొక్క రావి ఆకుల తోరణం కట్టారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు కూడా రుణబాధల నుండి విముక్తులవుతారు. అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది. ముఖ్యంగా గణనీయమైన ఆర్థిక పురోగతిని చూస్తారు. అలాగే గడపలకి కూడా శుభ్రం చేసుకుని పసుపు రాసి మంచి ముగ్గులు వేయాలి. అలాగే కుంకుమ బొట్లు కూడా పెట్టాలి. మీ యొక్క ఇల్లు వాకిలి పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి ఇటువంటి నియమాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజు మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారానికి రావి ఆకుల తోరణాన్ని కట్టండి. బేసి సంఖ్యలో రావి ఆకులను తీసుకుని అది తోరణంలాగా తయారు చేసుకుని మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారానికి కట్టినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. దరిద్రాలు, బాధలు, పీడలు అలాగే ఏళ్లనాటి దరిద్రం అంతా కూడా మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది. చూశారు కదండి, కనుమ పండుగ రోజు ఇంటి గుమ్మానికి కట్టాల్సినటువంటి ఆకులు ఏంటి, అలాగే ఏ విధంగా ఆకులు కట్టడం వల్ల దరిద్రుడు కూడా కుబేరుడు అవుతాడు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.